ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో వెంకటేశాయ నమ. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ మణిశర్మ స్వామి. మన దేశానికి లాభాలు. నంబర్ 1, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దేశం రాష్ట్రం వర్ధిల్లుతుంది. నంబర్ 2, జనుల్లో దైవభక్తి పెరిగి ఆలయాలను సందర్శిస్తారు. నంబర్ 3, ఆలయాలు అభివృద్ధి చెందుతాయి, శ్రీశైల ఖ్యాతి పెరుగుతుంది. నంబర్ 4, వర్షాలు సకాలంలో పడి మన జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. నంబర్ 5, మన దేశంలో పాడి పంటలు బాగా పండుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరగబోయే సంఘటనలు మరియు నష్టాలు. నంబర్ 6, విలువైన సంపద సముద్రాల్లో దొరుకుతుంది. నంబర్ 7, అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి, సగం దేశం బాధపడుతుంది. జల బీభత్సాలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వాయు సంబంధమైన ప్రకృతి బీభత్సాలు ఏర్పడతాయి. నంబర్ 8, కొన్ని దేశాలలో జరిగే కుట్రలను గురించి స్పష్టమైన అవగాహనతో భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయం అద్వితీయం, అమోఘం. నంబర్ 9, దేశానికి మధ్య ఆధిపత్య పోరు మరింత పెరుగుతుంది, భీకర వాతావరణంగా కారణంగా మారుతుంది. నంబర్ 10, ప్రకృతి విలయ తాండవం మానవాళికి ముప్పు. నంబర్ 11, అగ్రరాజ్యం కొన్ని దేశాలను నిలువున ముంచుతుంది, అగ్రరాజ్యం మైకం దిగుతుంది అనగా అమెరికా. నంబర్ 12, మరొక కొత్త యుద్ధం ఏర్పడుతుంది, చైనా తైవాన్ల మధ్య. నంబర్ 13, ప్రపంచ దేశాల నాయకులు తరచు భేటీ కావాల్సి వస్తుంది. నంబర్ 14, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం బాగుపడదు, మరింత కష్టాలు. నంబర్ 18, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడతాయి. నంబర్ 16, ఒకే రోజులో డజనుకు పైగా జపాన్లో భూ ప్రకంపనలు. నంబర్ 17, హైదరాబాదులో ఉగ్రవాదుల బెడద సంచలనం. నంబర్ 18, ఈ సంవత్సరం వార్తల్లోని దేశాలు రెండే రెండు, ఒకటి అమెరికా, 2 పాకిస్తాన్. నంబర్ 19, మన సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది. నంబర్ 20, జర్మనీ ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుంది. నంబర్ 21, స్త్రీలతో గొడవలు హానికరం, విదేశాల్లో ఉన్న వారికి స్వదేశీ యోగం. నంబర్ 22, మగవాళ్ళ రక్షణ కొరకు కొత్త చట్టాలు ఏర్పడతాయి. నంబర్ 23, న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, సుప్రీంకోర్టు తీర్పు సంచలనాలు. నంబర్ 24, ఇస్రో చేసే ప్రయోగాలన్నీ సఫలీకృతమవుతాయి. నంబర్ 25, ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ భారతదేశంలో ఎటువంటి ప్రభావం కనిపించదు. నంబర్ 26, రైలు ప్రమాదాలు భారతదేశంలో సర్వసాధారణము. మీ మణిశర్మ స్వామి, సిద్ధాంతి, ద ప్రిడిక్టర్ ఇన్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ ఆల్. శుభం భూయాత్.